ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాజమౌళి మహేష్ బాబు కాంబోలో రాముడి విశ్వరూపం. అటు నితీష్ తివారీ రామాయణంలో రణబీర్ కపూర్ రాముడిగా దర్శనం. ఇప్పుడు రావణుడిగా రాణా వర్సెస్ యష్. బాక్స్ ఆఫీస్ వద్ద పౌరాణిక పాత్రల మధ్య బిగ్గెస్ట్ వార్ మొదలైందా? ఇంతకీ అసలు సిసలు రామరావణ యుద్ధం ఎక్కడ జరగబోతుంది? చూడాలనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న జై హనుమాన్ మూవీలో రావణుడిగా రాణా దగ్గుపాటి నటిస్తున్నారు. ఇప్పటికే బల్లాల దేవుడిగా పౌరాణిక ఛాయలున్న పాత్రలో మెప్పించిన రాణా ఇప్పుడు రావణుడిగా మరోసారి తన విశ్వరూపం చూపించబోతున్నారు. నితేష్ తివారీ రామాయణలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా కనిపించబోతుండటంతో ఈ ఇద్దరిలో బెస్ట్ ఎవరనే చర్చ తెరమీదకొచ్చింది. కేవలం రావణుడి పాత్రలే కాదు, రాముడి పాత్రల విషయంలోనూ పోలికలు పీక్స్ కు చేరాయి. ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసిలో మహేష్ కొద్ది నిమిషాల పాటు రాముడి పాత్రలో కనిపిస్తారని రాజమౌళి స్వయంగా ప్రకటించారు. ఇప్పటికే రాముడిగా రణబీర్ లుక్ రివీల్ అయింది. దీంతో రణబీర్ వర్సెస్ మహేష్ రాముడిగా ఎవరు పర్ఫెక్ట్ అన్న డిస్కషన్ కూడా జరుగుతోంది. రిషబ్ శెట్టి హీరోగా ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న జై హనుమాన్లో రాముడిగా ఎవరు కనిపిస్తారు అన్నది ఇప్పుడు బిగ్ సస్పెన్స్. హనుమాన్ సీక్వెన్స్ లో రాముడి పాత్ర అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతానికి ఈ విషయంలో మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు. వెండితెరపై పౌరాణిక పాత్రల పునరాగమనం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రకంపనలు సృష్టిస్తోంది. రాణా క్రూరత్వం వర్సెస్ యష్ స్టైలిష్ విలనిజం, మహేష్ బాబు రాజసం వర్సెస్ రణబీర్ క్లాసిక్ లుక్. వీటిలో బాక్స్ ఆఫీస్ విజేత ఎవరో కాలమే నిర్ణయించారు.